డ్రమ్ క్లీనర్ లిక్విడ్. మా ఈ సూపర్ క్వీన్ షోలో ఈ రోజు కంపానియన్ గా వచ్చిన మీరిద్దరు, ఒకళ్ళు ప్రభుదేవ, ఒకళ్ళు లారెన్స్ లాగా అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. వాళ్ళని మన క్వీన్స్ ఎంత మోటివేట్ చేశారంటే ఏ పాట పెట్టినా వాళ్ళు దిగారు, రంగంలో కాళ్ళు కూడా దిగారు. సో ఈ రోజు ట్రూత్ అండ్ డేర్ ఆడడానికి మా క్వీన్స్ అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎస్, ట్రూత్ ఆర్ డేర్ చాప్టర్ 2. లెట్స్ వెల్కమ్ అవర్ సూపర్ క్వీన్స్. వెల్కమ్. వావ్, వండర్ఫుల్. వావ్, సూపర్ క్వీన్ డాన్స్ షోకి జిన్నీ గారు వచ్చారు. లాంత రుద్దకుండానే వచ్చారు. మీరు బాగా రుద్దరాలు పోయినాక అందుకోసమే వచ్చేసారు. లేట్ అవుతుంటే పిల్లపట్టును లాగితే పైకి వచ్చింది అనుకున్నా. మీరు ఎవరి రిసెప్షన్ కి వెళ్తున్నారు? ఎందుకో రెడీ బుద్ధి అయింది. మామూలుగా ఎలా వస్తున్నారు? చాలా బాగా వస్తారు కదా, నీకు కూడా తెలుసు కదా. ఇవాళ కూడా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. నువ్వు కూడా థ్యాంక్ యూ. ఇవన్నీ వదిలేసేయండి. లాస్యా గారి సంగతి ఏంటి తేల్చండి నాకు ఫస్ట్. యూత్ స్టార్. యా, ఇన్ ద యూత్. నో, యూత్ కూడా కాదు అసలు. డైరెక్ట్ న్యూయార్క్, న్యూ జెర్సీ. లేదు అంత ఇంటర్నేషనల్ కాదు నేను. అసలు ఇందాక పెట్టిన పాటే శెట్టి గారి కోసం పెట్టారు. ఆ పాట అలబి హబీ హబీబో. ఇవన్నీ వదిలేసేయండి. చివర్లో సార్ ఇప్పుడు మీరు విజిలేసాక పరిగెట్టాలి సార్, లేకపోతే అందరు పరిగెట్టాక విజిలేస్తారు? మీరు మాత్రం మా పీటీ సార్ లాగే ఉన్నారు సార్. చాలా చాలా యాక్టివ్ ఉన్నారు మీరు. ఇటు సైడ్ చూడండి, అసలు కలర్ కాంబినేషన్ చూడండి. వాళ్ళు అలా ఆర్డర్లు నుంచున్నారు ఆ కలర్స్ బట్టి. ఇవాళ అరబిక్ స్పెషల్ ఎపిసోడ్. ఎలా ఉంటుంది అది? మధుగారు ఓ వావ్, చెప్పరే మరి. నేను అడిగాను మీకు ఎంత పిచ్చి ఉంది. నాకు చాలా పిచ్చి ఉంది అంటుంది. పూజా గారితో ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆవిడ చాలా బాగా వచ్చా లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ అయినా పర్లేదు. అదా అదా అటుపక్క వాళ్ళకంటే మేమే అందంగా ఉన్నాం అని చెప్పారు ఆవిడ. నీ మనసులో ఫీలింగ్ కూడా అదేనా అయితే? అబే అంటే అవతల పక్క, బెబే అంటే అస్సలు బాగాలేదని చెప్పింది ఆవిడ. అంత ఎక్స్ప్రెషన్ లేదా ఆమె భాషలో? సరే, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ కావాలి అంతే కదా. యస్మి గారిని అడుగుదాం ఆగండి. ఇది కూడా లాంగ్వేజ్ మేడం. ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి సంగతి ఏంటి? మా అందాన్ని చూసి మాటలు రావట్లేదని చెప్తోంది. మీరు జోక్స్ సిస్టమ్ వెంటనే చెప్పాలి నాకు. ఎస్ యస్మి గారు. కాపున్ కా నియో అంటే అన్న కాదు, హాయ్. మరి బాయ్ అంటే బాయా? యస్మి గారు ఇవాళ లెంత్ పెరిగారు. ఇది చూడండి, ఇంతే ఉంది. ఇవిడ యస్మిని ఎలా చేసినా? అది కాదురా, ఎంత బేడ ఎంత ఎవడే. సచిన్ టెండూల్కర్, ఏఆర్ రెహమాన్, ప్రదీప్ మాచిరాజు. నవేస్వామి గారు, ఈ చేయి తిప్పడానికి మైక్ ఎందుకు? కొరియా నుంచి ఇప్పుడే ల్యాండ్ అయినా చిన్న ఫుటేజ్ ప్లీజ్. నాది ప్రోమో. ఇదేంటిది? ఓ పంచాయత్ దాంట్లో ఉంది. కొరియన్ సత్య గారు, ఐ లవ్ యూ ఏమంటారు కొరియన్ లాంగ్వేజ్? తిడతారండి సార్. పెద్దలో ఎస్పీ చూడు.
చిన్న లవ్ అది ఎలా అమ్మా, అది ఐ లవ్ యూ ఎలా చెప్పాలి? సరాంగి. మొత్తం అందరు సరాంగే. ఆమెమో చిన్న లవ్, ఈమెమో పెద్ద లవ్, ఇంకొక ఆమె సీక్రెట్ లవ్. ఏందో ఈ లవ్లు. అదేంటి సార్ మొత్తం తిరిగి అక్కడే ఆగుతున్నారు ఇవిడ. ఎపిసోడ్ మొదలు పెడదామా? నువ్వు ఒకదాన్ని అర్థం చేసుకున్నా. రండి రండి. కరెంటానికి వెళ్తాడు. రండి 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 రండి. ట్రూత్ అండ్ డేర్ ఫస్ట్ పార్ట్ జరిగినప్పుడు 3 ట్రూత్స్ అండ్ 2 డేర్స్ ఫినిష్ చేసాము. ఇప్పుడు రిమైనింగ్ మిగతా వాళ్ళందరికీ కూడా ఛాన్స్ వస్తుంది, ట్రూతా లేకపోతే డేరా. లాస్ట్ టైం ఎలా అయితే మీ పెర్ఫార్మెన్స్ కి, మీరు చెప్పిన ఆన్సర్స్ కి, మీరు చేసిన ఆ డేర్ కి మీ కంపానియన్స్ ఎలా అయితే స్కోర్లు వేశారో, ఈ వారం కూడా అలాగే స్కోర్లు వేస్తారు. టాప్ 3 పొజిషన్స్ లో ఉన్న స్కోర్స్ ఎవరైతే ఉంటారో, థర్డ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి పాయింట్స్ టేబుల్ లో 1 పాయింట్, సెకండ్ ప్లేస్ లో ఉన్న వాళ్ళకి పాయింట్ టేబుల్ లో 2 పాయింట్స్, అండ్ టాప్ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళ పాయింట్ టేబుల్ లో 3 పాయింట్స్. ట్రూత్ అండ్ డేర్ టీమ్ కి 3 విన్నర్స్. ట్రూత్ అండ్ డేర్ టీమ్ లో ఫస్ట్ డేర్. ఫస్ట్ నిజం నిప్పు లాంటిది కాబట్టి నువ్వు నిప్పేసుకోవాలి మధ్యలో. బాబు కాలుతదొద్దులే, కాలుతదొద్దులే. ఓకే, వావ్, జ్యోతి గారు కమ్ ఆన్. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ఫస్ట్ ఎపిసోడ్ కన్నా చాలా డేంజర్ ఉంటదని చెప్పారు. సరే, ఆ డేంజర్ ని చూద్దాం అనుకునే ఫస్ట్ నేను విక్టమా? ఎందుకంటే డేంజర్ తోనే అటాక్ చేయాలి కదా. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి, ముళ్ళుతోనే తీయాలి. ఫస్ట్ ఓకే, తర్వాత అంతా కవరింగ్. కవరింగ్ కాదు మా, మొత్తం కవరింగ్. ప్రాపర్టీ ప్లీజ్. నేను ఇవి ఎప్పుడు టీవీలో చూడడం కానీ లైవ్ లో చూడడం ఇదే ఫస్ట్ టైం. చాలా బాగున్నాయి. క్రాబ్స్ పీతలు. నేనేమంటా అంటే ఈ టబ్ లో ఒక 20 పీతలు ఉన్నాయి. సో వీటి మధ్యలో ఒక 3 ప్లాస్టిక్ కాయిన్స్ ఉన్నాయి. మీకు కళ్ళకు గంతలు కడతాం, మీరు లోపలికి దిగి ఆ 3 కాయిన్స్ ని కలెక్ట్ చేసి బయటకు వచ్చేస్తే చాలు. అవి తీసే క్రమంలో నా మీద వాకితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అవి తేవద్దు, వాటిని అక్కడే ఉండమనండి. మీకు హెల్ప్ చేయడానికి ఎవరినైనా మీరు పిలవచ్చు. వాళ్ళు లోపలి దిగరు, లెఫ్ట్ రైట్ చెప్తారు మీకు. కంపానియన్స్ ఏనా? సత్య అన్న. తొక్కేస్తే సారీ చెప్పి ఒక 1 మినిట్ మౌనం మాట్లాడతాం సార్. మోస్ట్ ఇంపార్టెంట్ రూల్, మా ప్రియమైన ఈ క్రాబ్స్ కి ఏమీ జరగదు. నాకు జరిగితే లెక్కలేదు కానీ వీడికి జరగద్దా? పోసుకొని తింటే అట్లనే మాట్లాడతారా? అయ్యో అయ్యో అయ్యో. నేను తిన కదా. రెడీ, 3, 2, 1 గో. అర్సైడ్ పెట్టు, అర్సైడ్. ఓకే. రైట్. కొంచెం బ్యాక్. అదే కాయన అదే. ఏం కాదు కొంచెం ముందుకురా. దాని పక్క జరగమను. ఎవరిని పక్కకు జరగమన్నా? సరోజా, అది కాదు. అదే అయిపోయా. ఒక అడుగు ముందుకు వచ్చాయి. ఇప్పుడు 2 కాళ్ళ మధ్యలో ఉంది కాయిన్. అదే కాయిన్. ఇది కాయనా? అదే. అమ్మ బాబు, ఇది పెద్ద టాస్క్ అక్కో. సరే, 2 అడుగులు ముందుకే, సేఫ్ ఉంటది. ఇంకా ముందురా. స్ట్రైట్ వెళ్ళిపో. కొంచెం ముందుకే.
ఇప్పుడు కరెక్ట్ నీ లెఫ్ట్ హ్యాండ్ దగ్గర కరెక్ట్ గా కాయిన్ ఉంది. అట్టే కొంచెం పెట్టు పెట్టు. లాగ్ దగ్గర లాగ్, నీవే లాగ్, కాయిన్ నీవే లాగ్. మళ్ళీ తోస్తున్నావు వాటి దగ్గరికి. తీసుకో కాయను. వచ్చేయి, బయటికి వచ్చేయి. సూపర్. సో వెరీ గుడ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్, వెల్ డన్, గుడ్ జాబ్. సరే ఓ పని చేద్దాం, ఊరికినే ఇట్లా ఇట్లా ఇలా పట్టుకుని ఇలా 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 చూపి చిన్న ఫోటో. ప్రదీప్ డెమో చూపి, పాపం తెలియట్లేదు తనకి. ఫ్రెండ్స్ గా మీరు చేయొచ్చు కదా అందరు వచ్చి. మేము ఫ్రెండ్సే కాదు జో, నేను ఫ్రెండ్. బెండకాయ, దొండకాయ, బాను నా గుండెకాయ దా. పట్టు థ్యాంక్ యూ. సో వండర్ఫుల్ గా డేర్ ఫినిష్ చేసాం. సో మనం ఇప్పుడు లెట్స్ ప్లే ట్రూత్. సో ఎవరు నిజం చెప్పబోతున్నారు? వావ్, ఇట్స్ రాకెట్ పూజ గారు. అనగా అనగనగా అమ్మాయిందిరా. సో పూజ గారు, ఇప్పుడు మీకోసం ఒక క్వశ్చన్ వస్తుంది అండ్ ఆ క్వశ్చన్ కి మీరు నిజాయితీగా నిజం చెప్పాలి. ఈవిడకి ఆడియన్స్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటో లెట్స్ సీ. హలో మూర్తి గారు, సారీ పూజమూర్తి గారు. ఆడియన్స్ కి మూర్తి గారు, పూజమూర్తి గారు ఏం తెలియదు. రాకెట్ గుండమ్మ సెట్ లో కూడా చాలా అల్లరిగా గోల్గా ఉంటారు, నవ్విస్తూ ఉంటారు, ప్రాంకులు చేస్తూ ఉంటారు. సీరియస్ గా బ్రేక్ టైమ్ లో పడుకుంటే కనుక వచ్చేసారి షార్ట్ రెడీ అంటే చెప్తారు కదా. మీ మమ్మీ ఫ్లైట్ ఎక్కేసిన తర్వాత ఇది పిల్లలు ఎక్కడుంటే హైదరాబాద్ లో ఉన్నాను అని చెప్పి ఏడిపించి మళ్ళీ షార్ట్ సర్ప్రైజ్ చేస్తారు కదా. ఇలాంటి ప్రాంక్స్ లేదా సర్ప్రైజ్ ఏమన్నా 3 ప్రాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ గుండమ్మ గారు, ఆల్ ది బెస్ట్ సూపర్ క్వీన్స్. షూటింగ్ లో కాకుండా రియల్ లైఫ్ లో మీరు చేసిన ఎనీ 3 ప్రాంక్స్. ఈ రోజు స్కెడ్యూల్ ప్యాకప్ అంటే రేపు బెంగళూరు వెళ్ళాలి. మమ్మీ కాల్ చేసినప్పుడు ఇంకా 2 days షూటింగ్ ఎక్స్టెండ్ అయిందంట అని చెప్పి బెంగళూరు వెళ్ళి బెల్ కొట్టి సర్ప్రైజ్ అంట. డోర్ తీగానే నా కళ అనుకుని డోర్ వేసేస్తారేమో. చాలా సార్లు చేశాను అండ్ ఎవ్రీ టైమ్ మై మామ్ బిలీవ్డ్ ఇట్. సూపర్. ఓకే, మీరు ఆడియన్స్ మీద చేసిన ఫేమస్ ప్రాంక్ ఏదే రాకెట్ ది. గుండమ్మలో ఏమేం షూట్ చేశాను అవన్నీ ఇక్కడ టాస్క్ లా చేశాను నేను. గుండమ్మలో నేను కబడ్డీ కూడా ఆడాను. అదైతే చాలా ఈజీ, ఎందుకంటే పండగకి మన వాళ్ళు ఆడిపిస్తారు. కొత్త నంబర్ నుంచి నా ఫ్రెండ్ కి ఒక అబ్బాయిలా మెసేజ్ చేసి హాయ్ హౌ ఆర్ యూ, లెట్స్ టాక్, లెట్స్ మీట్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ, ఐ లవ్ యూ అని. వెరీ గుడ్ అమ్మా. మోర్ దెన్ 1 week మెసేజ్ చేస్తూ ఉన్నా. వారం రోజులు ఆవిడ అసలు ఈ వేళలో నేనే చెప్పేశాను నేనే నా ఇంకో నంబర్ నుంచి చేస్తున్నాను. పిచ్చి బూతులు తిట్టింది. ఒకవేళ ఫ్యూచర్ లో మీకు ఛాన్స్ ఉంటే ఎలాంటి ప్రాంక్ ప్లాన్ చేస్తున్నారు? కాఫీలో ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ ఐల్ పుట్ సాల్ట్ ఆర్ చిల్లీ పౌడర్. ఎవరి మీద చేస్తే బెటర్ అది? సారీ, నా నెక్స్ట్ వీడియో అదే నా యూట్యూబ్ లో. అయ్యో, మీరు యాక్చువల్లీ యూట్యూబ్ వీడియో కాన్సెప్ట్ కోసం షోకి వస్తున్నారు కదా. ఇప్పుడు కాఫీలో ఉప్పేస్తే పాప అమాయకంగా తాగేసేది ఎవరు ఇక్కడ? నాకేం తెలీదు అన్నట్టు శోభా శెట్టి ఎలా కూర్చుందో చూడండి. ఆవిడ అనుకుంటుంది ఈ షో అయినా మనం వచ్చింది.
ఆవిడ లాస్ట్ వీక్ ఈ వీక్ కలిపి ఒకసారి హాయ్ అన్నారు. చాలా పెద్ద ఫుటేజ్. ఇప్పుడు మైకి ఒక బాయ్ అంటది ఆవిడ. ఎవరు వీళ్ళల్లో ప్రాంక్ కి చాలా ఈజీగా దొరుకుతారు? ఏం మేడం అటు వెళ్ళారు? ఏం జరిగింది? క్యాచ్ 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 క్యాచ్. బతుకున్న ఫిష్ ను పట్టుకుని డబ్బులేసింది. రబ్బర్ పాము ఆ 2 రబ్బర్ పాములు పడ్డది శెట్టి గారి మీద. ఆవిడ ఒక్క ఎగురెగిరితే ఎస్పీ ఒళ్ళో పడ్డది. ఆవిడ వెళ్ళి యాక్చువల్ గా మీ అందరికి చెప్పాల్సినది, ఈ ప్రాంక్ ప్లాన్ చేసింది పూజా గారు. ఈ షోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అర్థం కావట్లేదు ఎవరు నమ్మాలని. ఊరినేనా జోకు ఈవిడగా చేయించింది. లేలే మా వాళ్ళు చేశారు. వెరీ బ్యాడ్ శెట్టి. థ్యాంక్ యూ పూజా గారు. డిడ్ ఎ గ్రేట్ జాబ్. మీ ఆశీర్వాదం. నాది కదమ్మా, వాళ్ళు మార్కులేదు. వాళ్ళు సో ఇప్పుడు ఇట్స్ డేర్ టైం. సో ఎవరికి డేర్ వస్తుందో చూద్దాం. మధు గారు. సో మీకు టాస్క్ చాలా సింపుల్, చాలా ఈజీ ఉంటుంది. బల్లి తోక పట్టుకోవాలి. తోక పట్టుకుని ఆ బల్లిని జాగ్రత్తగా ఇంకో బల్లి మీద పెట్టాలి. సో బల్లి మీద బల్లిని నుంచోబెడుతూ ఉండాలి. గమ్మేసిస్తారా? మీకు ఏదంటే భయం? ఫిష్ తీసుకురండి రా. అయిపోయింది అది టాస్క్. ఇదేంటంటే నోటితో పట్టుకోవాలి ఇలా. మీ టాస్క్ ఏంటంటే మీరు ఇప్పుడు ఫోన్ చేసి ఒకరితో మాట్లాడు. ఫోన్ ఎవరికైతే చేస్తారో వాళ్ళు మాకు తెలీదు, మీకు తెలీదు. మీరేం మాట్లాడతారు మీ ఇష్టం. కాల్ కట్ చేసిన తర్వాత వాళ్ళు వెంటనే మళ్ళీ మనకు కాల్ చేయాలి. వాళ్ళు కాల్ బ్యాక్ చేస్తే మీ టాస్క్ ఫినిష్ అయినట్టు. సో అసలు విషయం ఏంటంటే చీటీ తీస్తే దాని వచ్చి నెంబర్ బట్టి మనం ఫోన్ నెంబర్ ఫామ్ చేస్తాం. మీకు ఏ కలర్ కావాలి? బ్లూ. సో ఈ ఫోన్ నెంబర్ మనం కాల్ చేస్తున్నాం ఇప్పుడు. 97 వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా. హలో సార్, నేను కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాను. జీ తెలుగు నుంచి కాల్ చేస్తున్నాను సార్. మేము సూపర్ క్వీన్స్ లో ఒకటి టాస్క్ పెట్టామన్నమాట. టాస్క్ లో మీ నంబర్ 10 lakhs గెలిచింది. హలో, ఎవరు మీరు? నేను రాధికాను సార్. అదే ఆ రోజు. ఏ రోజమ్మా? సార్ మీరు సినిమాలు చూస్తారా? చూస్తాం. మీ ఫేవరెట్ హీరో ఎవరు? బాలేబాబు. హీరోయిన్? అందరూ ఓకే. సార్ పూజా హెగ్డే మాట్లాడుతున్నా నేను. పూజా హెగ్డే వాయిస్ మాకు తెలీదా? అదే మా యాంకర్ ప్రదీప్ గారు ఉన్నారు కదా, అక్కడి నుంచే నేను నేర్చుకున్నా. ప్రదీప్ గారికి పూజ హెగ్డే సంబంధం ఏంటి? అమ్మో, ఈయనెవరో.
మీ వాయిస్ బాగుంది, మీ పూజ వాయిస్ కాదు కానీ మీ వాయిస్. సార్ నా దీంట్లో బ్యాలెన్స్ లేదు, మళ్ళీ కాల్ చేస్తారా నాకు? ఇది మీ నెంబరేనా? మీ పేరేంటి? అడ్రస్ కూడా ఇస్తా. ఎవరండి మీరు? అసలు ఎలా ఆడుకున్నారు ఈ టైంలో ఫోన్ సార్ చేసి? చేయండి సార్ ప్లీజ్ కాల్ మీ బ్యాక్. అది ఈ టైంలో ముందు పెళ్ళి అడగాలి పాపం. ఎవరది? ప్రాంక్ కి పెళ్లి అయితే ఏంటి, పెళ్లి అవ్వకపోతే ఏంటి? దాని తర్వాత ఆయన పరిస్థితి ఏమవుద్దు ఇంట్లో. సారీ అండి, కాల్ బ్యాక్ రాలేదు. మళ్ళీ చేస్తా అంటే చేయొచ్చు. ఓకే. 100 ఒక 1000 ఒక 1,00,000 మెరుపులు మీదికి దూకినాయా. హలో, కాల్ ఎందుకు చేయలేదు? ఇది ఏంటంటే మాట్లాడి పెట్టి అతను ఏం కాల్ చేస్తాం? నీకు పెళ్ళైందా? అవలేదండి. మరి చెయ్యొచ్చు కదా కాల్ బ్యాక్. ఈ టైంలో ఏదైనా అమ్మాయి చేస్తే కాల్ బ్యాక్ చేయాలి కదా సార్. చెప్పండి ఏం కావాలి, మీకు ఏం కావాలి చెప్పండి. అంతే. నాకు కరెన్సీ అయిపోతుంది, కాల్ బ్యాక్ కరెన్సీ అయిపోతుంది, కాల్ బ్యాక్ చేయడంట. మరి నేను కలుద్దాం అనుకుంటున్నానండి మిమ్మల్ని ఒకసారి బస్ స్టాప్ లో చూసానన్నమాట. నేను ఇప్పుడు బస్సులో వెళ్తాను, కార్లో వెళ్తాను, లేదు బండి మీద వెళ్తాను. అంటే నేను బస్ లో ఉన్నాను. మీరు ఎవరు చెప్పండి, నేను తెలుసా మీకు నిజంగానే? నా కాలర్ ట్యూన్ కూడా వినండి, అందుకు నాకు కాల్ చేయండి. నా ఎవరు పక్కనే? ఆ పక్కన అది మా అన్ననండి. ఈ అన్నగారు పక్కన ఉండగా మీరు నాకు కాల్ చేశారా? ఏదో పెద్ద స్కామ్ లా ఉంది. నా బ్యాలెన్స్ అయిపోతుంది, కాల్ చేయరా ఒకసారి, మీతో చాలా మాట్లాడాలి నాకు. వైఫై ఉందా మీకు? స్ట్రాంగ్ గా ఉంది. వాట్సాప్ కాల్ చేసి బ్యాలెన్స్ అవ్వదు. వాట్సాప్ లేదు నాకు. వాట్సాప్ లేకుండా వీడియో కాల్ ఎలా చేస్తారండి? మీరు కరెన్సీ దగ్గరే దొరికేయారు. మీ అన్నయ్యకి ఇవ్వండి. ఒక్క నిమిషం అన్నయ్య. ఎవరితో ఫోన్ మాట్లాడతాం ఈ టైంలో? ఎవరే? హలో, ఏంటండి ఇందా నుంచి అమ్మాయి ముసి నవ్వులు నవ్వుకుంటుంది, ఫోన్ మీరుగా చేసింది? నేను చేస్తే నేనెందుకు కడతాను, మీరెవరని? మీ నెంబరే నాకు తెలీదు. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఫోన్ మీరు చేశారా ఆవిడ చేసిందా? ఏమండి ఆవిడ ఎవరో నాకు తెలియదు, ఆవిడే చేసింది. ఒక్క నిమిషం లైన్ ఎంత పని చేసాయా? ఏంటి ఏం జరుగుతుందండి అక్కడ? ఏరే బాబాయ్ ఎస్ఐ అండి, మరి ఏ ఏరియా మీది? పెట్టేశారు. కరెన్సీ లేదు, జీ తెలుగు వాళ్ళు 10 లక్షలు ఇస్తున్నారు. ఇలాంటి ఘోరమైన అబద్ధాలు చెప్పకూడదమ్మా. 10 లక్షలు అది పాపం ఆడి గర్ల్ ఫ్రెండ్ చేసినట్టు. హలో, హాయ్ బాలా. ఎవరో ఏదో పోలీసులు గట్టా అంటున్నారంటే. పోలీసులు అన్నారు కదా, పోలీసులకి ఫోన్ చేద్దాం. డీజీపీ మా బాబాయ్. నన్ను సేవ్ చేస్తావా? నేను చేస్తాను, ఆగమ్మా. సార్ నేను ప్రదీప్ మాట్లాడుతున్నానండి. సారీ ఏమనుకోవద్దు, ఆవిడకి ఇచ్చిన టాస్క్ అది మీకు టాస్క్ అయింది. అన్నప్పుడు ఏంటి మరి 10 లక్షలు ఇస్తారా? మీరు ఇవిడితో టచ్ లో ఉండండి, కంపల్సరీ ఇస్తారు 10 lakhs. ఇది ఆవిడ నెంబరేనా? పర్సనల్ నెంబర్ ఆవిడది. ఇదేదో సంజయ్ అని వస్తుందండి. వాళ్ళ తమ్ముడు నెంబర్ నుంచి చేసి మధు గారితో మాట్లాడతారా? మాట్లాడతాను. బాలా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ బ్యాక్. ఇది టాస్క్, సో ఆ టాస్క్ లో నన్ను విన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి 10 లక్షలు 10 లక్షలు అంట. ఓకే బాలా గారు, ఒకవేళ ఇబ్బంది పెట్టుంటే రియలీ సారీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బాలా గారు.
సూపర్ క్వీన్ షో మొదలెట్టిపోయిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఆవిడ ఒక టాస్క్ ఫినిష్ చేశారు. బాలా మధు బాలా బా. ఓకే, సో మధుబాల గారు థ్యాంక్ యూ సో మచ్ ఓర్ది నేసాలో సత్తి సారీ రా, క్యాన్సిల్ రా. వెరీ వెల్ డన్, టాస్క్ ఫినిష్ చేశారు. సో థ్యాంక్ యూ మధు గారు, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. ఓకే, ఇట్స్ ట్రూత్ టైం. ఎవరు నిజం చెప్పబోతున్నారు ఇప్పుడు నిజం చెప్పాల్సిన బాధ్యత డాంకీ. యష్మి గారు, అబద్ధం చెప్పి చీట్ చేయడం కానీ మోసం చేయడం కానీ ఊరినాలి. అబద్ధం చెప్పి నేను ఎప్పుడు నిజమే చెప్పాను కదా, ఎప్పుడు అబద్ధమే చెప్తా. ఎప్పుడు అబద్ధం చెప్తారు, ఇప్పుడు నిజం చెప్పాలి ఈ రౌండ్ లో. మా డాడీ చిట్ ఫండ్స్ అవన్నీ చేసేవారు. డామేజ్ నోట్స్, డూప్లికేట్ నోట్స్ అవన్నీ ఒక బండల్ లో పెట్టేవారు. సో నేను చెల్లి ఏం చేసేదని ఆ బండల్ లేపేసి కొంచెం క్రాఫ్ట్ వర్క్ ఆ నోట్లను రిపేర్ చేసి నేను ఫస్ట్ ఫోన్ నిజంగా చెప్పాలంటే డూప్లికేట్ నోట్స్ లో కొన్నా తెలుసా. ఒక సెల్ ఫోన్ కొన్నారు ఈ నోట్స్ తో. డూప్లికేట్ నోట్లా లేతే డూప్లికేట్ నోట్స్ లోనే ఆ షాప్ లో ఇలా చూసాడు, భయం వేసింది కొంచెం, కానీ వాడు అదేం చూసాడో నాకు తెలియదు. కానీ చూసాక సో ఇంట్లో అడిగినప్పుడు నాకు దొరికింది రోడ్ లో అని చెప్పాం. అంటే విత్ బాక్స్ చార్జర్ అంతా దొరికింది. అదెందుకు చూపిస్తారు, ఫోన్ మాత్రమే. ఎలా లేపేస్తారు అంటే స్కీమ్ ఎలా ఉంటది? ఇప్పుడు మా డాడీ మార్నింగ్ వర్క్ కి వెళ్ళినప్పుడు చూస్తాం, మమ్మీ ఏదైనా వంట చేసినప్పుడు ఇక్కడ కిచెన్ లో చూస్తూ ఉంటా, నా చెల్లి వెళ్ళి తీసుకొచ్చేస్తుంది. సౌండ్ అలా సిగ్నల్ ఉంటుందా? ఆఫ్ కోర్స్ ఉంటది. మామూలు ప్రొఫెషనల్ దొంగలాగే ఉంటది అంతా. ఉంటది. ఫస్ట్ చూసుకుంటాము ఎక్కడ పెట్టారు ఏంటి అవన్నీ. ముందు రోజు రెక్కి ఉంటది, అది నెక్స్ట్ డే తర్వాత ప్లాన్ చేస్తాం నీట్ గా. సో మా మమ్మీ అలా వంట చేసినప్పుడు నేను చూస్తూ ఉంటా, దొరికిపోయిందంటే చెప్పాను కదా, కుక్క కొట్టినట్టు కొడతారు నిజంగా మా మమ్మీ. తప్పలేదులే, ఇలాంటివన్నీ చేస్తుండే. ఫర్ సపోజ్ మీ చెల్లి ఇక్కడ దొంగతనం చేస్తుంది, మీ మమ్మీ ఇటు వస్తున్నారు, మీ చెల్లికి అలర్ట్ అని చెప్పాలి. గజ దొంగలు ఉన్నారు సార్ మన దగ్గర. ఒకసారి నా ట్యూషన్ ఫ్రెండ్ అన్నమాట, షీ వాజ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఒక అబ్బాయి సైట్ కొట్టడానికి వచ్చేవాడు. ఎవరికంటే యాక్చువల్ గా నా ఫ్రెండ్ కి. నేను ఆ అబ్బాయి నాకు కొడుతున్నాడని రోజు లిప్స్టిక్, లిప్ గ్లాస్ అన్ని వేసుకొని వెళ్ళేదాన్ని. పిచ్చిదానా నేను. ఆ అమ్మాయి ఒక రోజు రాలేదు. వాడు వచ్చాడు, వచ్చి లవ్ లెటర్ ఇచ్చాడు. నేను నిజంగా నాకే అనుకున్నా చాప్టర్ అని సరే చదవకూడదని చెప్పాడు. ఏమని చెప్పాడు, నీ ఫ్రెండ్ కి ఇచ్చాను లవ్ లెటర్ అని. ఓపెన్ చేసి చదివాను. తర్వాత రిప్లై నీకు కూడా నేనే రాసి ఇచ్చా. మళ్ళీ రాలేదు నెక్స్ట్ రోజు. రిప్లై ఇచ్చేటప్పటికి మొత్తానికి ఇడిపోయారు ఇద్దరు. సూపర్. ఒక్క ఫైనల్ ఒకటి మిగిలిపోయింది, దాని నుంచి కూడా వేస్తున్నాడు అడగనా. ఆ లెటర్ లో ఏం రాసావమ్మా? వాడు మళ్ళీ కనపడలేదు. ఏం లేదు, నచ్చలేదు, నువ్వు బాలేదు, నేను ఆల్రెడీ కమిటెడ్ అని రాసాను. క్లాస్ సింపుల్ 2 లైన్స్ లో చెడగొడేసింది మొత్తం. థ్యాంక్ యూ సో మచ్, వెరీ వెల్ డన్, థ్యాంక్ యూ. ట్విస్ట్లు టర్న్లతో మన ట్రూత్ డేర్లు అద్భుతాలు జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు వన్ మోర్ డేర్ టైం. భాను గారు రండి. మీకొక పెద్ద డేరే వచ్చింది. మన సూపర్ క్వీన్ టైటిల్ లో కిరీటం ఏదైతే ఉందో, క్వీన్ కిరీటం, ఆ కిరీటం షేప్ మీరు టాటూ వేయించుకోవాలి. మీరు డేర్ తీసుకుంటారా, ఆ టాటూ వేయించుకుంటారా మీ ఇష్టం. లేదంటే మీరు ఇంకొక 2 కంటెస్టెంట్స్ ని కన్విన్స్ చేసి మీ బదులు వాళ్ళిద్దరూ ఆ టాటూ వేసుకోవాలి. ఇప్పుడు ఆ ఇద్దరు వేయించుకుంటారు కదా, ఆ ఇద్దరు టాస్కులు చేయాలి. వాళ్ళిద్దరిది కలిపి తను చేయాలి టాస్క్. ఒకవేళ ఇద్దరికి సెపరేట్ 2 డేర్స్ మరి మీకోసం 2 టాటూలు వేయించుకుంటే సెపరేట్ గా. మీరు ఈ డేర్ తీసుకుంటున్నారా, ఎవరికైనా షిఫ్ట్ చేస్తున్నారా? షిఫ్ట్ చేస్తా. ఎవరా ఇద్దరు? లాస్య గారు అండ్ స్నిద్దు. మీ ఇద్దరికి ఓకేనా?
థ్యాంక్ యూ భాను గారు. స్నిగ్ధ అండ్ లాస్య. సో టాటూ అనగానే ఎస్ మీకు ఓకే అని ఎందుకు అన్నారు? బేసిక్ గా నేను మా వారి టాటూ తప్ప ఇంకేది వేయించుకోలేదు. ఓకే. అంటే క్వీన్, నేను క్వీన్ అని ఫీల్ అవుతాను. ఫీల్ అవ్వడం ఏంటి, మీరు క్వీనే. సో అందుకని క్రౌన్ అనగానే వేయించుకుంటాను అన్నాను. వెరీ గుడ్. నాకు యాక్చువల్ క్రౌన్ అనేది వేయించుకుంటా నేను లైఫ్ లో అనుకోలేదు. కానీ మేమందరం ఎంత కొట్టుకున్నా సరే అందరూ ఒకటి, తన కోసం మాత్రమే వేయించుకుంటున్నాను. లవ్ యూ స్నిగ్ధు. ఓకే, సో టాటూ ఆర్టిస్ట్ ని స్టేజ్ మీకు రమ్మనండి. మీ పేరు? జేడి. సో లాస్య గారు, మీట్ జేడి గారు. ఓకే. అంటే మా ఆయన తల మీద నేను పెద్ద కిరీటం పెట్టిన. మీ ఆయన తల మీద ఎక్కి కూర్చున్నావు. అది ఎలాగో రియల్ లైఫ్ లో జరుగుతుంది కదా. ఒకేసారి 10 ఇంజెక్షన్లు ఇస్తే ఎలా ఉంటుంది అలా ఉంది. అన్న ఏంటి మరీ తుడిపేస్తున్నారు? ఫస్ట్ నుంచి చేద్దామని. వద్దు ఇంకా. ఏంటి మళ్ళీ ఇంకోసారి చేస్తారా? అయ్యో. సో ఇప్పుడు కొత్త యూట్యూబ్స్ అన్ని రెడీ ఉన్నాయా స్క్రిప్ట్ లో? అన్న అయిపోయింది కదన్నా. జీ తెలుగు బ్రాండ్ లాగా ఆ లైఫ్ టైం ఉండాలంటే డార్క్ వచ్చే వరకు చేయాలి. పర్లేదన్న, లైట్ గా ఉన్నా నేను అడ్జస్ట్ అవుతానన్నా. క్వీన్ లోగో వేస్తున్నారు కాబట్టి కింద ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల అదే. రెడీ 1 2 3. ఆవిడ క్రౌన్ అక్కడే ఎందుకు వేయించుకున్నారంటే అక్కడ మీ వారి పేరుంది. సో ఆయన నెత్తి మీద మీరు క్రౌన్ పెట్టి కూర్చున్నా. ఈ లైఫ్ టైం పర్మనెంట్ నేనే కూర్చోవాలి అని క్రౌన్ వేసేసి ఆయన మీద. బ్యూటిఫుల్, ఇట్ ఇస్ బ్యూటిఫుల్. దగ్గర కూడా ఉంది. ఈవిడికి ముక్కు మీద వేయాలి. 3 2 1 go. రఫ్ గా ఎన్ని ఉంటాయండి మొత్తం టాటూలు మన మీద? డజన్. అదేమన్నా అట్టుపళ్ళ?
చాలా మందికి అద్భుతమైన టాటూస్ వేశారు ఆయన. మీకే వేసారంటే ఇదిగో నాకు షర్ట్ మీద ఆయన వేసింది ఇది. స్నిగ్ధ గారు ఈ క్లిష్ట పరిస్థితిలో మనందరి కోసం ఒక మంచి పాట పాడతారన్నమాట. ఇప్పుడు పాటలు రావులేదు. నవ్య గారు, స్నిగ్ధ గారు పాడతా అంటున్నారు, మీకోసం ఎవరికి డెడికేట్ చేస్తారు పాట? ఓ మై ఫ్రెండ్ సాంగ్ డెడికేట్ చేస్తా ప్రదీప్ నేను. ఆ సీక్రెట్ ఫ్రెండ్ కేనా? ఆ సీక్రెట్ ఫ్రెండ్ కేనా? స్నిగ్ధ గారు రెడీయా? ఆ రోజు పాడారు, చెయ్యి వేసుకుని సూట్ వేసుకుని మరి పాడారు. పాడచ్చుగా పాపం అమాయకురాలు అడిగినప్పుడు. Yes, give it up for JD, please. So, tattoo number 13, Snigdha gariki 13వ tattoo ఎంచుకున్నారు. And Lasya garu, your second tattoo. Thank you so much. Thank you. ట్రూత్ అండ్ డేర్ పార్ట్ 2 లో ఇప్పుడు మీరు ట్రూత్ చెప్పబోతున్నారు. సో మీ క్వశ్చన్ ఏంటో చూద్దామా? హాయ్ స్నిగ్ధ అక్క, నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్. మీరు గేమ్ ని ఎంత కాన్ఫిడెంట్ గా ఆడతారో అంతే కాన్ఫిడెంట్ గా నాకు మీరు ఒక 3 నిజాలు చెప్పాలి. ఆ నిజాలు ఇప్పటి వరకు మీరు లైఫ్ లో ఎవరికి షేర్ చేయని నిజాలు చెప్పాలి. అండ్ దట్ టు అవి అంత షాకింగ్ గా ఉండాలి. మాకెవ్వరికి తెలియనివి 3 నిజాలు. నేను బయటికి ఎంత స్ట్రాంగ్ గా ఉంటానో అంత ఎమోషనల్. కుండ ఎప్పుడు రెడీగానే ఉంటది, కానీ ఏడవడం నామోషి అన్నమాట. అందుకని బయటికి కనిపించవు. ఇది షాకింగ్ నిజమే నాకైతే, ఎందుకంటే నాకు తెలిసి మీ ఒక్కరితో ఎక్కువ జోకులు వేసుకుంటూ ఉంటాను. టు బి ఫ్రాంక్, నిన్ననే రోడ్ మీద వెళ్తుంటే బ్లైండ్ పీపుల్ పక్కన పాడుతుంటే అలా పాస్ అయిపోయాను. పాస్ అయిపోయాక కార్ ఆపి కొంచెం ఏడ్చి మళ్ళీ అక్కడ ముందుకెళ్లి యూటర్న్ తీసుకుని వెనక్కి వచ్చి 500 రూపీస్ వాళ్ళ చేతిలో పెడితే గానీ నేను ముందు కదలలేపాను. సెకండ్ నిజం, నాకు చీకటన్నా దయ్యాలన్నా భయం ఎక్కువ. భయం పుట్టడానికి కారణం ఏంటి? ఏదైనా ఎప్పుడైనా ఎవరిని ఆత్మల కథలు చెప్తున్నారంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇప్పుడు యాక్చువల్లీ ఆత్మలు చెట్టు మీద ఉంటాయి. అలా ఉండేది కాదు. మా హాస్టల్ దగ్గర శ్మశానం మీద కట్టారని చెప్పారు. నాకు 4 రోజులు నిద్ర పట్టలేదు. అక్కడ వార్డెన్ సిస్టర్ నన్ను కాస్ట్యూమ్ వేసుకుని అలా నడుస్తుంది, చూసి దయ్యం అనుకుని అక్కడ కళ్ళు తిరిగి పడిపోయారు. అక్కడ వాడరా లేదా నిజంగానే? వాష్రూమ్స్ కి వెళ్లే ముందు ఆలోచిస్తే కొంచెం మొహమాట పడతా. మాల్స్ లోను అదిను ఎక్కడి నుంచో 2 సెక్యూరిటీ గార్డులు పరిగెట్టు సార్ వాళ్ళు అడిగి ఇంకా టాయిలెట్ అని 2 ఇలా పట్టించుకున్నారు. విడిపించుకోవడానికి లేదు, ప్యాక్ అయిపోయింది. ఆ తర్వాత నోరిప్పి మాట్లాడాక సారీ మేడం అని చెప్పి వదిలేరు. అప్పటి నుంచి ఏ మాల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇలా వెనకాల చూసుకుంటున్నాను, ఎవరిని ఉన్నాడా, ఎవరన్నా చూస్తున్నారా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రోజు మన ఈ సూపర్ క్వీన్ షో కి ఒక స్పెషల్ టీం రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ కథ కంచికి మనం ఇంటికి టీం. కథ కంచికి మనం ఇంటికి, కథ కంచికి మనం ఇంటికి, కథ కంచికి మనం ఇంటికి, కథ కంచికి మనం. ఎలా అనిపించింది జర్నీ ఈ ఫిల్మ్ గురించి? చేసిన చాలా తక్కువ రోజులైనా ఐ ఎంజాయ్డ్ అ లాట్. చెప్పగానే దెయ్యం రోల్ అనగానే ఏమనుకున్నారు? 4 రోల్స్ చేయాలి నేను, సో కొంచెం కష్టం అనిపించింది. దెన్ పేమెంట్ చెప్పగానే ఇష్టం అనిపించింది. ఎస్, వండర్ఫుల్ అండి. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. సో ఇప్పుడు డైరెక్టర్ గారు, ఈ మూవీ ఎక్కువగా నవ్విస్తుంది, కొంచెం ఏడిపిస్తుంది, కొంచెం భయపెట్టద్ది. సూపర్ సూపర్. ఈ మాటల్లో నేనైతే మస్త్ ఎంజాయ్ చేశా. మీరు చూడండి, థియేటర్ లో March 18th వస్తుంది. 100% ఎంజాయ్ చేస్తారు. ఈ హోలీకి ఇంకా అసలు థియేటర్ లో అవుతుంది.
సో ఈ సినిమా గురించి గెటప్ సీన్ గారు ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లో గానీ మీ ఇష్టం సార్. మేము ఎపిసోడ్ ని అరబిక్ థీమ్ తో స్టార్ట్ చేసాం. కథ కంచికి మనం ఇంటికి హిల్ ఇలా హామిలిల్ ఇతిల బావలాలే సాహిత్యాల ఇన్ ద డైరెక్టర్ సార్ చిన్న హైలీ సాహిత్య ಲವ್ಲಿ ಬ್ಯೂಟೀಸ್ ಫ್ರಮ್ ಕರ್ನಾಟಕ. ಗುಡ್ ನೈಟ್ ದಾ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ನೀನ್ ಬರೋದಂತ ಚೆನ್ನಾಗಿದ್ವಿ, ಇವಾಗ್ಲೇ ಸ್ವಲ್ಪ ಡೌಟ್. ಸ್ವಲ್ಪ ಡೌಟ್ ಇಲ್ಲ ಕನ್ನಡದಿ. కన్నడ వాళ్ళు కూడా డౌట్ పడుతున్నారు, ఇది కన్నడ కాదు. తమిళ్ నుంచి కూడా వచ్చారు సార్. తమిళ్ ఫ్యాన్. எப்படி இருக்கீங்க மச்சான்? நல்லா இருக்காமப்ல? சரி, ரொம்ப காமெடி இருக்கும், அந்த த்ரில்லிங் இருக்கும், அண்ட் சஸ்பென்ஸ் இருக்கு. మీరు ఇందులో இருக்கும். ஆடியன்ஸ் தியேட்டர்ல இருக்கு, நவ்வு 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 சாவரில் இது. సార్ న్యూయార్క్ నుంచి ఫ్యాన్స్. Oh my god, how are you bros? What's up? Story and Kanch, story going to Kanch and we are going to our home. That's മലയാളം ഫാൻസ് కూడా. ചേട്ടാ എന്നാണ് ആടത് കാണല ശരിയെന്നല്ല അടാ എന്താ പടങ്ങളൊക്കെ ആടതില്ല എന്താ ഡയറക്ടർ സാർ വിനാണ് പടല്ലേ. సార్ గెటప్ సీన్ గురించి చెప్పండి సార్. എന്താണ് ഗെറ്റപ്പ് സീനാണോ വേള എത്തടി വേസ്റ്റ് సార్ కొరియన్ ఫ్యాన్స్ ఉన్నారు ఓకే. సో మీ టీమ్ కి మా తరఫు నుంచి చిన్న గిఫ్ట్ హ్యాంపర్స్. కథ కంచికి మనం ఇంటికి, కథ కంచికి మనం ఇంటికి, కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్ క్వీన్స్ బాయ్. సార్ బాస్ స్టైల్లో బాయ్. బాస్ చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నిజంగా వీళ్ళు రానంత వరకు కూడా ఇక్కడ లైట్లు ఆన్ చేసి పెట్టారు. లోపల రాగానే ఆ కరెంట్ బిల్ తగ్గుతుంది, ఆ జనరేటర్ బిల్ తగ్గుతుంది అని చెప్పి సడన్ గా మేనేజర్ వెళ్ళి లైట్లు ఆపే క్వీన్స్ వచ్చారు లోపలికి అని చెప్పడం నాకు ఆ చెవులారా విన్నాను. నిజంగా ఇంత పెద్ద జోక్ వేసిన ఇంకా నవ్వట్లేదంటే జోక్లా లేదు. బాలయ్య గారు కూడా చాలా సంతోషంగా ఉంది. అందగత్తెలు ముద్దుగుమ్మలు పక్కన మేము మా కథ కంచికి మనమెంచికి అనే సినిమా ప్రమోట్ చేయడం వినలేని ఒక అనుభూతి. కాంతులతో వెదజల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బాలయ్య. సార్ ప్రకాష్ రాజ్ గారు వచ్చారు. ఏమని చెప్పాలి? వీళ్ళందరి అందం మధ్యలో ఎంత మాట్లాడినా తక్కువది. వీళ్ళ అందం గురించి, వీళ్ళ సౌందర్యం గురించి వర్ణించాలంటే నిజంగా మాటలు రావట్లేదు నాకు. అయితే మాట్లాడకండి. మీ అందం గురించి చెప్పే అర్హత నాకు లేదు అంటున్నా. ఏ వినవే. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఓకే, సో ట్రూత్లన్నీ తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు డేర్ టైం. సో ఎవరికి ఆ డేర్ వస్తుందో చూద్దాం. సత్య గారు. సో మా కోసం ఇప్పుడు మీరేం చేయబోతున్నారంటే క్వీన్స్ అందరూ కలిసి మిమ్మల్ని పెళ్లి కూతురులా రెడీ చేస్తారు. చిన్న వీడియో గానీ ఫోటో గానీ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేయాలి. I just got married. Please bless me. అది మీరు డేర్. I'll do it. ఓకే, సో డేర్ యాక్సెప్ట్ చేశారు. సో క్వీన్స్ మీరే రెడీ చేయాలి అవన్నీ పెళ్లి కూతురు లాగా. సత్య ఇంత అందగత్తె నా పెళ్ళం వస్తుంది నేను అస్సలు అనుకోలే. నేను వెళ్ళిపోతాను సార్, నా వల్ల కావట్లేదు సార్ ఇలాంటి దగ్గర నుంచి చూడడం. ఈవిడేంటి పెళ్లి అయిపోయాక పెళ్లి కూతురు చేస్తున్నారు? కాదు, ఇక్కడ రెడీ చేయడానికి పెళ్ళైన వాళ్ళం ఇద్దరమే వచ్చాను చూసారా, మిగిలిన వాళ్ళందరూ సైలెంట్ కూర్చున్నారు.
Wow, it's time to share. And we lived happily ever after. అని పెట్టి ఒక రెడ్ హార్ట్ పెట్టి షేర్ నాస్ ఓం తత్స. మా నాన్న ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయకుండా ఉంటే చాలు. Yes. 5, 4, and it's posted. వచ్చింది. చూద్దాం ఎవరెవరు ఎలా రియాక్ట్ అవుతున్నారో. గౌతమ్ ఆట్లు, అమ్మ బాబోయ్ అయిపోయాడు నా కొడుకంట ఎవరో. మల్లికార్జున్ అంట, ఆయన ఓ పని అయిపోయిందంట. ఈ కమెంట్ బాగుంది, ఈ కమెంట్ చదవరేంటి? హన్సిక ఆల్ ఆఫ్ ఎ సడన్ అని పెట్టి. భరత్ స్మార్ట్ కింగ్ రాంబావా అక్క. అవును రాంబావే. గుడ్ న్యూస్ ఈడు గుడ్ న్యూస్ ఎప్పుడు అంట. ఇది హైలైట్ ఉందమ్మా. నేమ్ ఇస్ నాని అంట ఆయన. ఇక్కడ మాకేం పని ఉంది ఇంకా అంటే. సార్ ఏఆర్ రైటింగ్స్ ఎవరు సార్ బ్రోకెన్ అని పెట్టి 3 చుక్కలు 3 ఎక్స్క్లమేట్ వన్. ఏఆర్ మల్లేష్. గుండె పగిలిపోయింది మల్లేష్ గారికి. ఎవరో సీరియల్ లోనంట. ఓకే గూగుల్ ప్లే మనసుగా తీంతే మనసుగా తీయింతే మనిషి బ్రతుకింతే. చచ్చాడంట ఎవరో సుధాకర్. నాకెందుకు ఒక్క అబ్బాయి కమెంట్స్ లో కూడా ఆనందం లేదు భయ్ అందులో. సత్య కాజల్ కి పెళ్ళైనప్పుడు కూడా ఇంత బాధపడలేదు. కానీ ఇప్పటి నుంచి నాకు తెలిసి రీల్స్ వాళ్ళు చేస్తారు సార్. చెల్లియా చెల్లియా చెల్లియా. బట్ థ్యాంక్ యూ సత్య, థ్యాంక్ యూ సో మచ్, వెరీ వెల్ డన్. ఓకే ఇట్స్ ట్రూత్ టైం. నవ్య గారు. ఓకే సో నవ్య గారు ఇప్పుడు మీరు నిజం చెప్పాలి అండ్ మీకోసం క్వశ్చన్ సిద్ధంగా ఉంది. హియర్ వి గో. మీ క్వశ్చన్. హాయ్ నవ్వులు, నా పేరు యశోద. సూపర్ క్వీన్ షో అంటే నాకు చాలా ఇష్టం, మీరంటే ఇంకా ఇష్టం. షోలో ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, హైపర్ యాక్టివ్గా ఉంటారు, నాకు చాలా నచ్చుతారు. నా క్వశ్చన్ ఏంటంటే మీకు బాగా కోపం వస్తే ఏం చేస్తారు? మీకు బాగా కోపం వచ్చిన సందర్భాలు? నా కోపం వస్తే యాక్చువల్లీ జనరల్ గా అలా ఫట 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 నోటుకు వచ్చినట్టు వాగేస్తాను అనమాట. మామూలుగా కూడా. బాగా కోపం మీకు తెప్పించిన ముగ్గురు. స్కూల్లో ఉన్నప్పుడు మా మ్యాథ్స్ టీచర్ ఒకళ్ళు సురేష్ సార్ అని ఉండేవాళ్ళు. ఆయన దగ్గర ఒక రెడ్ కలర్ హీరో బుక్ ఉండేది. పెట్రోల్ ఇది ఉంటది కదా, చక్కెర వేసా విసిగేసా, దాంట్లో శాండ్ వేసా. ఇంకా జీవితంలో పనిచేదా బండి. సెకండ్ వన్. చిన్నప్పుడు మా ఇంట్లో మా అన్నయ్యకి నాకు సమానంగా చాక్లెట్స్ గానీ తీసుకొచ్చేవాళ్ళు. మా అన్నయ్య ఒకేసారి తినేసేవాడు. నేను దాచుకొని తినే అలవాటు కాబట్టి ఫ్రిడ్జ్ లో పెడితే దాన్ని కూడా తినేసేవాడు. నేనేం చేసేదాన్ని, కొంచెం తినేసి మొత్తం నాకేసి ఫ్రిడ్జ్ లో పెట్టేదాన్ని. నిన్ను చూస్తుంటేనే ఇలా ఉందంటే నేను ఒకసారి మీ బ్రదర్ చూడాలనుకుంటాను. సో అలా చాక్లెట్ తినేసాడని చెప్పి ఆడ పడుకున్నప్పుడు ఆ జుట్టు కట్ చేశాను నేను. చాక్లెట్ కోసం, చాక్లెట్ కోసం. హైలైట్ ఏంటంటే నేను ఇప్పుడు దాకా నేను చేశానని ఒప్పుకోలేదు. ఎప్పుడు ఒప్పుకోలేదా? నాకు తెలీదు. అన్నయ్య అన్నా ಅವತ್ತು ನೀನ್ ಜುಟ್ ಕಟ್ ಮಾಡಿದ್ದು ನಾನೇ. ಓವರ್ ಆಕ್ಷನ್ ಮಾಡಿದ್ರೆ ಇನ್ ಮುಂದೆ ಕೂಡ అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ని నిజాలు మాకు తెలియజేసినందుకు. వండర్ఫుల్. థ్యాంక్ యూ. మరో నిజం తెలుసుకోవాల్సిన టైం వచ్చింది. సో నిజాయితీగా నిజం ఎవరు చెప్తున్నారో చూద్దాం. శోభా శెట్టి గారు, సో మీ క్వశ్చన్ ఏంటి చూద్దామా? హాయ్ శోభ గారు, దిస్ ఇస్ కిన్నెరా. మీరు ఎప్పుడు అంటూ ఉంటారు కదా నేను ఏ విషయమైనా మా అమ్మగారితో షేర్ చేసుకుంటాను అని. అయితే ఇప్పటి వరకు మీ అమ్మగారితో షేర్ చేసుకొని మీ మనసులోనే దాచుకున్న 3 విషయాలు మాతో షేర్ చేసుకుంటారా? సో మీ అమ్మగారికి తెలియకుండా అంటే ఆవిడ దగ్గర దాచిన ఒక విషయం. నా లైఫ్ లో మా మమ్మీ ఎంత బ్యాక్ సపోర్ట్ అంటే, అన్నకిన్నా అక్కకిన్నా డాడీకిన్నా ఎక్కువ టైం మమ్మీతో ఉన్నానంటే అది నేను మాత్రమే. చాలా దగ్గర నుంచి చూసాను. సో జనరలీ మేము ముగ్గురికేనే ఫుడ్ పెట్టేవారు. మమ్మీ లైక్
చాలా నాకు మాత్రమే మిగిలించి పెట్టేవారు. నువ్వు తిన్నావంటే నేను తినేసాను, నువ్వు తిను 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 అనేవారు. సో అది చూసి చూసి ఒక్కరోజు నేను ఏం చేశాను అంటే, నేను స్కూల్కి వెళ్ళాలి, బాక్స్ కడుతున్నారు, లేదు వద్దు, ఈ రోజు నా ఫ్రెండ్స్ అంతా తీసుకొస్తారు కదా, వాళ్ళ బాక్స్ లోనే నేను షేర్ చేస్తాను, అక్కడే తింటాను, వద్దు నువ్వు తినేసాయని చెప్పేసి వచ్చాను. సో నేను ఇంటికి వెళ్ళి తినేసి వస్తాను అనేసి ఐ వెంట్ టు వాష్రూమ్. 25 minutes అక్కడే నించున్నాను లంచ్ బ్రేక్ లో. వాళ్ళందరూ హ్యాండ్ వాష్ వచ్చింది తెలిసింది కదా, ఇంకా వాష్రూమ్ నుంచి వచ్చేసి నేను ఇంట్లోనే తినేసి వచ్చాను అని చెప్పాను. సో చాలా వరకు ఇలాంటి యాడ్ చేస్తూనే ఉన్నా. లాస్య గారు ఒకటి చెప్పారు కదా, రెంట్ కట్టకుండా ఇంట్లో, అది నేను కూడా ఫేస్ చేశాను. నాకు సేమ్ మీలాగే ఇంటి ఓనరు రెంట్ అడగడానికి వస్తే లోపలికి తీసుకెళ్లి డోర్ లాక్ చేసి లైట్ అంతా ఆఫ్ చేసేవారు. నా దగ్గర ఒక చిన్న ఇయర్ రింగ్స్ గోల్డ్ ఉండేదన్నమాట. మమ్మీకి తెలియకుండా అక్క నన్ను తీసుకెళ్లి జ్యువెల్ షాప్ కి వెళ్ళి గోల్డ్ అంతా ఫ్లడ్ చేసి 5,000 6,000 తీసుకొచ్చి 2 months రెంట్ కట్టేసి, దయచేసి మా మమ్మీని అడగొద్దు, ఇంకా ఎవ్రీ మంత్ మేమే కట్టేస్తామని చెప్పాము. అది యాక్చువల్లీ ఇప్పటి వరకు మమ్మీకి అసలు తెలియదు. ఇప్పుడు నేను చెప్తున్నాను. సో నాకు తెలిసి ఇది 2 విషయం అయితే నేను మమ్మీతో చెప్పలేదు. ఇప్పటి వరకు మమ్మీ కూడా తెలియదు ఇది. Super, you've been a wonderful daughter and you'll always be. Super. Madhu and Shivajyoti. మీ ఇద్దరికి కలిపి ఒకటే ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్న ఏంటో తెలుసుకుందాం. హాయ్ మధు గారు, హాయ్ శివజ్యోతి గారు. నా పేరు కళ్యాణి. నేను ఈ సూపర్ క్వీన్ ప్రోగ్రామ్ ని ఫాలో అవుతూ ఉంటాను. నేను మీ ఇద్దరిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు కదా, మీరు ఎవరితోని షేర్ చేసుకోలేనిది ఏదైనా చెప్పాలని అనుకుంటుంది ఉందేమో, చెప్తారేమో అని అనుకుంటున్నాను. అలాంటి సందర్భం ఏదైనా? మా నాన్న లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి డేలో 3 times 5,000 పెట్టి ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి. మేము నిమ్స్ లో జాయిన్ చేసాం. అజర్ షేక్ అని ఒక ప్రింట్ జర్నలిస్ట్ ద్వారా అక్కడ జాయిన్ చేసినాం. నాది మా ఆయనది క్రెడిట్ కార్డులు కూడా గీకి చాలా జీరోకి వెళ్ళిపోయాం. మా అన్నకు జాబ్ కూడా లేకపోవడం వల్ల నేను మా ఆయన చూసుకోవాల్సి వచ్చింది. మీడియాలో ఉన్నప్పుడు చెప్తే స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారు, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక సంతకం పెడితే ప్రైవేట్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తారు. ఇదంతా నేను ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే నేను నా 5 years లో ఒక్క రోజు కూడా లీవ్ పెట్టకుండా పనిచేసా. పక్కన ఉన్నోళ్ళు వెళ్ళిపోతామని బ్లాక్ మెయిల్ చేసి తీసుకున్నారు. ఇచ్చే వాళ్ళు కూడా మేము వెళ్ళిపోతామని చెప్పి పొజిషన్ చేంజ్ చేసుకున్నారు. నాకు నచ్చినప్పుడు నేను వాకౌట్ చేయాలి తప్పితే నేను అడగకూడదని అనుకున్నాను. అది నా హక్కు అని నా దగ్గర 0 balance అయినప్పుడు నాకు అనిపించింది. పక్కనోళ్ళకి చేశారు, నాకెందుకు చేయలేదు అని ఉంటే నాకు కొంచెం బ్యాక్ బ్యాలెన్స్ ఉండేది. నేను మా నాన్నని చూయించుకునేదాన్ని. నేను సడన్ గా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇలా మా నాన్నకు బాగాలేదు, కొంచెం లేట్ వస్తున్నానంటే, అయ్యో అవునా, నేను ఒకసారి చెక్ చేయనా, ఏమన్నా కావాలా అని అడగాలి. బట్ వాళ్ళ నుంచి నాకు వచ్చిన మాట, నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు లీవ్ పెట్టుకోవచ్చు అని అన్నారు. నాకు ఉద్యోగం అవసరం అనుకున్నాను తప్పితే నేను కూడా వాళ్ళకి అవసరం అన్న విషయం తెలియదు. నాకు ఒక అవసరం వచ్చేదాకా సర్లే అయిపోయింది, ఇంకా ఏం చేయలేం, అడగలేను కూడా, నాదే తప్పు కదా అని అనుకున్నాను. సీఎం రిలీఫ్ ఫండ్ లెటర్ వచ్చి ప్రైవేట్ హాస్పిటల్లోకి షిఫ్ట్ చేసే లోపే మా నాన్న చనిపోయాడు. మా నాన్న గవర్నమెంట్ అంబులెన్స్ లో మా ఊరికి షిఫ్ట్ చేశారనమాట. ఏది చెయ్యకపోగా ఆఫీస్ లో వచ్చి దానికి ఎవ్వడు దిక్కులేడు, నేను అంబులెన్స్ లో షిఫ్ట్ చేశానని అన్నారు. అది చాలా తప్పు. నాకు అనిపించింది మనుషుల చావు మీద కూడా ఇంత మార్కెటింగ్ చేసుకొని ఇంత పేరు తెచ్చుకుంటారని. చిన్న పిల్లలం అప్పుడు, ఏమి తెలియదు మాకు ప్రపంచం. ఎవరు నన్ను అడగాలి, ఎవరు నన్ను హెల్ప్ చేయాలని ఏమనుకుంటారో అని చెప్పేసి. సో ఎస్లు, నోలు, థ్యాంక్ యూలు, సారీలు, కావాల్సింది అడగడం చాలా ఇంపార్టెంట్ అని నేను అప్పుడే తెలుసుకున్నా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నేను చాలా చేసిన, నేను ఇల్లు కొనిచ్చిన, నేను కారు కొనిచ్చిన, నేనేందో చెప్పుకున్నారు. బాబు, నా కారు EMIలు నేనే కట్టుకున్నా, నా ఇల్లు నేనే కొనుక్కున్నా, ప్రతి అగ్గుపుల్లతో సహా నేను మా ఆయన కష్టంతో కొనుక్కుంది. సో ప్లీజ్
హెల్ప్ చేయకపోయినా పర్లేదు కానీ మీ క్రెడిట్లో వేసుకుంటే మాత్రం నేను ఏమి అనను. నన్ను అనవసరంగా ఒక మాట అన్న వాళ్ళు మా ఇంట్లోనే బాగుపడలేరు. మీరు కూడా బాగుపడొద్దు అని నేను డెఫినెట్ గా కోరుకుంటా. సో మీరు నన్ను ఎంత తొక్కాలని చూస్తే నేను అంత పైకి వస్తున్నాను. ప్లీజ్ నన్ను తొక్కడానికే ట్రై చేయండి. మీ వల్ల నేను కసితో పని చేస్తున్నాను, నాకు డబ్బులు వస్తున్నాయి, పేరు వస్తుంది, దానికి మాత్రం థ్యాంక్ యూ. రాని పని ముట్టుకోవద్దు, వచ్చిన పని ఫ్రీగా చేయొద్దు. మధు గారు, నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. నేను సీఏ అవ్వాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఐ డోంట్ నో ఏం డెస్టినీయో ఏంటో అని. అప్పుడు ఈ ఆఫర్ వచ్చింది, నేను వెళ్ళి అడిగాను అనమాట, స్టడీసా లేదంటే ఇదా అని. నీ ఇష్టం, చూసుకో, ఏమైనా చేయి, బట్ స్టడీస్ అనేది ఉండాలి నీకు అని అన్నింది. బట్ మా ఇంటి సిచ్యువేషన్స్ వల్ల మా అమ్మకి అబద్ధం చెప్పాను, నాకు ఇష్టం లేదు చదువుకోవడం, పర్వాలేదు వదిలే అని. నేను అమ్మకి ఎప్పుడు చెప్పలేదు ఇది, నేను నాకు చదువుకోవాలని ఇంకా ఇంట్రెస్ట్ ఉంది అని. షీ స్టిల్స్ రిగ్రెట్స్ అబౌట్ ఇట్. ఇంట్లో ఎవరు లేరు సంపాదించడం, నేను సంపాదిస్తేనే ఇంట్లో నడుస్తుంది టిల్ నౌ. నేను చదువుకుంటే మా ఇంట్లో ఎవరు చూసుకుంటారు ఏంటి అని ఐ స్టాప్డ్ మై స్టడీస్. సీరియల్ హీరోయిన్ గా ఛాన్స్ దొరికింది. అప్పుడు కొన్ని కో ఆర్టిస్టులు అందరూ అన్నారనమాట, ఆమె ఛానల్ వాళ్ళతో she has done something wrong with ఆమె చేసింది అని. నాకు తెలిసి నేను ఎంత హార్డ్ వర్క్ చేసి ఇక్కడ వచ్చి నా ఫ్యామిలీని చూసుకొని నేను ఈ స్టేజ్ మీద ఉన్నానని. This is my world and I'm happy in that now. వన్ సింపుల్ థింగ్ మధు, మంచి చేసినా మాట్లాడతారు, చెడు చేసినా మాట్లాడతారు. సో మాట్లాడడం కామన్ అయినప్పుడు మనం చేసేది చేయడం ఆపకూడదు. సో ఇవన్నీ వినేంత టైం మనకి లేదు, పని చేసే టైమే ఉంది కాబట్టి పని చేద్దాం, మన వాళ్ళని బాగా చూసుకుందాం. రైట్, బీ స్ట్రాంగ్. నేను తెలుసుగా తగ్గేదేలే. థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సత్య, నేను ఇప్పుడు ఒక డేర్ ఇస్తున్నాను నీకు. ఏంటిది? నేను ఇప్పుడు ఒక డైలాగ్ చెప్తా, దాన్ని నువ్వు చాలా నాచురల్ గా చేయాలా. ఓకే, డన్. రెడీ కదా? డన్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, ఫైర్ నీ అవ్వ తగ్గేదేలే, ఇది చెప్పాలా. ఓకే, డన్. పుష్ప అనుకుంటే ఫ్లవర్ అనుకుంటున్నావా, ఫైర్ తగ్గేదేలే. అయ్యో, ఇది నేచురల్ యాక్టింగ్ కాదమ్మా, ఓవర్ యాక్టింగ్ ఏదో చెప్పాలని చెప్పినావు. అట్లా కాదమ్మా, చాలా నేచురల్ గా ఉండాలి. నేచురల్ అంటే ఎలా? మనం వేసే పంచులకి ప్రదీప్ గారు రియాక్షన్ ఇస్తారు చూసినావా, సేమ్ అట్లా. సో ఇంకా నేచురల్ గా చెప్పాలి అంటే మన గార్నియర్ బ్లాక్ నేచురల్స్ లాగనమాట. ఈ గార్నియర్ బ్లాక్ నేచురల్స్ లో ఆల్మండ్ ఆయిల్ యొక్క గుడ్నెస్ ఇంకా టీ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. అది మన జుట్టుకి చాలా నేచురల్ లుకింగ్ ఇస్తుంది తెలుసా. అసలు కలర్ వేసుకున్నట్టు కూడా పక్కలకు కూడా తెలియదు. అవునా? వావ్. ఇంకా 100% గ్రే కవరేజ్ అనేది మనకు 15 minutes లోనే అయిపోతుంది. బావు కాదమ్మా, నువ్వు డేర్ ఓడిపోయినావు, మొత్తం నేనే చెప్పిన. పోదాంపా. సో ఇక మిగిలింది ముగ్గురు. The last and final dare. Banu, Yashmi and Shobha. Please on stage. The last and final dare. Properties, please. So మీ ముగ్గురికి సేమ్ డేర్, 4 గుడ్లు అండ్ మిరపకాయలు. మినిమం ఇస్ 4 మిర్చి per 4 eggs. 3, 2. కనిపిస్తే
4 ముచ్చుకలు 4 గుడ్లు. వెరీ గుడ్. యష్మి డన్. షుగర్. ఇది నవలకొండ బుగ్గలో పెట్టుకోమా, 2 సైడ్లు పెట్టు. మిర్చిని బుగ్గలో పెట్టుకో చాలాసేపు. సో అంటే ఇందులో కాంపిటీషన్ లేదు, ఎవరు ఫస్ట్ సెకండ్ అని లేదు, ఎవరు ఎఫర్ట్స్ పెట్టారు, ఎవరు ఎలా చేశారు ఏంటి అనేది అంతా చూశారు కాబట్టి వాళ్ళ చేతిలో. ఓకే, సో థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ అన్ని టాస్క్లు ఫినిష్ చేశారు, అన్ని డేర్లు అన్ని ట్రూత్లు అయ్యాయి కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద క్వీన్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సో ఓవరాల్ టోటల్స్ చేసిన తర్వాత ఇవాళ ఈ టీమ్ లో వాళ్ళ స్కోర్ బోర్డ్ లో డైరెక్ట్ గా వాళ్ళ పేరు మీద 1 పాయింట్ స్కోర్ చేసిన క్వీన్స్ బాను, నవ్య, సత్య. కంగ్రాచులేషన్. ఓకే, సో టేబుల్ లో టాప్ స్కోర్ ఈచ్ క్వీన్ కి 3 పాయింట్స్ యాడ్ అవుతాయి. అండ్ దే ఆర్ లాస్య, స్నిగ్ధ, మధు అండ్ శివజ్యోతి. సో కంగ్రాచులేషన్స్ శోభ, యష్మి అండ్ పూజ. మీ టేబుల్ లో 2 పాయింట్స్ ఆన్ యువర్ నేమ్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అంటే టాటా బాయ్. థ్యాంక్ యూ.